అక్కడ ఇప్పించే చర్యకి చేపడితే సక్సెస్, అద్భుతమైనటువంటి సక్సెస్. ఆ విధంగా చేయాలని కోరుకుందాం. అంటే ఒక సింప్లిఫై చేయాలి, లేదంటే యూనివర్సిటీ చుట్టూ తిరగాలంటే కష్టమే. కాలేజీ అసలు ఎస్ఎస్సి బోర్డు దగ్గర నెల తిరగాల, ఇంటర్మీడియట్ బోర్డు దగ్గర నెల తిరగాల, వీళ్ళందరి దగ్గర నెల తిరగాలి. కాబట్టి పెద్ద సమస్య అవుతుందని. ఒకటి సార్, చంద్రబాబు గారి ట్వీటును అలాగే ఇవాళ ఆంధ్రజ్యోతిలో రాసిన విధానం, ఎందుకంటే అవి రెండు కంపేర్ చేసుకోవాలి కాబట్టి చూసుకుంటే 10 రోజుల పాటు నేట మునిగిన ఇళ్లకు 25,000 అనేది ఇక్కడ ఏమన్నా కండిషన్స్ అప్లై అంటే 10 రోజులు నీటిలో ఉన్న ఇళ్లకు మాత్రమేనా, నేట మునిగిన ఇల్లు అన్నింటికీ ఇస్తారా అనేది ఏమన్నా క్లారిటీ ఉందా? అంటే 10 రోజులు నీళ్లు మునిగినట్టే అన్నీ కూడా. ఇప్పుడు ఈ విజయవాడలో వచ్చినాయి అన్ని 10 రోజులు ఉన్నట్టే కదా. దాంట్లో ఏమి ఇది పెట్టలేదు కదా. ఒకటో రోజున 8 అడుగులు, రెండో రోజున 7 అడుగులు తగ్గినాయి, కానీ ఇళ్లలో నీళ్లు ఉన్నాయి. దాని పరిమాణం తగ్గింది, కానీ 8 అడుగుల నుంచి 6 అడుగులు, 4 అడుగులు అట్లాగా నీళ్ళు అయితే 10 రోజులు ఉన్నట్టే కదా. పై ఫ్లోర్ లో వాళ్ళకి ఇచ్చినటువంటి దానికి అది వర్తిస్తుంది. పై ఫ్లోర్ లో అందరికీ లేవు నీళ్లు. కాకపోతే ఒక్కొక్కళ్ళకి ఏంటంటే కింద పైన 2 ఉన్నటువంటి వాళ్ళకి 25,000 ఇస్తారు. అలా కాకుండా అపార్ట్మెంట్ లో ఉన్నటువంటి వాళ్ళకి పై ఫ్లోర్ వాళ్ళకి 10,000 ఇస్తారు. వాళ్ళకి మామూలుగా అయితే సామాగ్రి నష్టం ఏం లేదు, కానీ వాళ్ళు 10 రోజుల పాటు ఇంకే పని లేకుండా ఉండాల్సి వచ్చింది కదా.